ఓం శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగం 3/6/2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, తిథి బహుళ ద్వాదశి, సోమవారం రాత్రి 11:05 వరకు, నక్షత్రము అశ్విని నక్షత్రం రాత్రి 11:20 వరకు, రాహుకాలము ఉదయం 7:30 నుండి 9 వరకు, గుళికా కాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు, యమగండ కాలము ఉదయం 10:30 నుండి 12 వరకు, వర్జము రాత్రి 7:35 నుండి 9:05 వరకు, దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:24 నుండి 1:16 వరకు, మరలా మధ్యాహ్నం 3 గంటల నుండి 3:52 వరకు. అలాగే ఈరోజు అమృత గడియలు సాయంత్రం 4:34 నుండి 6:04 వరకు. ఈరోజు మేషాది మీన రాశుల వారందరికీ చూసుకున్నట్లయితే విశేషంగా మేషరాశి వారికి ఈరోజు కొంచెం ఊరట కలిగించే విషయంగా కనబడుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ అవకాశాలు ఏవైతే ఉన్నాయో మీ చేతికి అందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే వృషభ రాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ మీకు అనుకూలంగా ఉండడము, అనుకోకుండా ఒక నూతన ఉత్తేజము, ఒక ఏదైనా సాధించగలిగినటువంటి సంకల్పం మీలో ఏర్పడము, కొంచెం ఏవైతే పెండింగ్లో ఉన్న వ్యవహారాలు అన్నీ కూడా దూకుడుగా ముందుకు తీసుకుని వెళ్ళి అవన్నీ పూర్తి చేసేటువంటి వాతావరణం ఈరోజు కనబడుతూ ఉంది. అలాగే మిథున రాశి వారు మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత అధికారులతోటి మన్ననలు పొందేటువంటి సూచన కనబడుతుంది. కుటుంబ సభ్యుల పరంగా కూడా మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో కొంచెం అనుకూలంగా ఉండడము మీకు కొంచెం ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. అలాగే నలుగురిలో కూడా మీ పేరు, చక్కటి పేరు మీరు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు మీరు ఏదైతే గత కొద్ది రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాటికి అనుకూలమైనటువంటి వాతావరణం మీకు ఏర్పడుతుంది. ఒక మంచి వార్త మీ చెవిన పడేటువంటి సూచన కనబడుతుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో పూర్తి చేసేటువంటి శక్తి మీకు కనబడుతుంది. అలాగే సింహరాశి వారు, సింహరాశి వారికి భాగస్వామి ద్వారా కొంచెం మానసిక ఆందోళన ఏర్పడేటువంటి సూచన కనబడుతుంది. డబ్బు పరంగా ఖర్చు ఎక్కువ అయ్యేటువంటి సూచన ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే కొన్ని అనుకోని అపవాదులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వివాదంగా ఉండేటువంటి ఏవైతే చర్చలు ఉన్నాయో వాటిలో పాల్గొనకపోవడం శ్రేయస్కరం. అలాగే కన్యారాశి వారు పెండింగ్లో ఉన్న వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. నూతన వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక వ్యక్తి ద్వారా కానీ లేదా ఒక సలహా ద్వారా పూర్తి చేసేటువంటి సూచన ఈరోజు కనబడుతూ ఉంది. తులారాశి వారు మీకు అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం ఈరోజు కనబడుతుంది. సకాలంలో మీకు డబ్బులు రావడము, డబ్బు పరంగా సహాయం అందడము, ఒకానొక వ్యక్తి ద్వారా మీరు అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేసేటువంటి సూచన మీకు కనబడుతూ ఉంది. అలాగే వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యులందరితో కూడా చక్కటి వాతావరణం ఏర్పడము, వృత్తి ఉద్యోగాల పరంగా ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అనుకూలంగా ఉండడము, ఒక మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడము, ఒక మానసిక ఆందోళన ఏదైతే గత కొద్ది రోజులుగా మీరు పడుతున్నారో అవన్నిటిని కూడా తొలగిట్టి నేను మంచి వెలుగులోకి, అంటే చీకటి నుంచి వెలుగులోకి నేను వెళ్ళగలను అనేటువంటి ఒక మంచి ధైర్యంతో, ఉత్సాహంతో కొన్ని పనులు మీరు మొదలుపెట్టేటువంటి సూచన ఈరోజు కనబడుతుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారు మీకు ఈరోజు అన్ని విధాలా అనుకూలమైన రోజు, ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే నూతన వ్యాపారము, ఉద్యోగం చేసేవారికి కొన్ని అవకాశాలు, కొన్ని వార్తలు ఏవైతే ఉన్నాయో మీకు అనుకూలంగా ఉండడం, కొంచెం ఉత్సాహాన్ని కలిగించే విధంగా కొన్ని మీకు కనిపించడం జరుగుతుంది. అలాగే మకర రాశి వారిని చూసుకున్నట్లయితే ఏదైతే మీరు ఆందోళన చెందుతున్నారో దానికి ఊరటని కలిగించేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో తెర మీదకి రావడము, మీకు కొంచెం ప్రశాంతతను ఏర్పరచడము, కొన్ని విధాలుగా మీరు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటి నుంచి ఈరోజు ఉపశమనం కలిగించే విధంగా ఈరోజు ఉన్నది. అలాగే కుంభరాశి వారు గత కొద్ది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ కదలడము, వ్యాపారంలో కొన్ని అంటే క్రయ విక్రయాలు, అంటే కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో మీకు అనుకూలంగా ఉండడము, పెద్దల యొక్క ఆశీర్వాదం వల్ల కొన్ని పూర్తిగా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సులువుగా మీరు బయటపడడం జరుగుతూ ఉంది. మీనరాశి వారు ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. రెండోది తలనొప్పి మరియు ముక్కుకు సంబంధించినటువంటి అంటే డస్ట్ ఎలర్జీ కానీ ఇటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో
వారికి కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఈరోజు ఉంది. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణం చేయకుండా ఉండడం శ్రేయస్కరం. ఈరోజు ఏవైతే మీరు అనుకుంటున్నారో ఆ పనులన్నీ చేయడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ డబ్బు పరంగా ఖర్చు చేయటువంటి సూచన కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు ఫలితాలు అంటే పరిహారాలను చూసినట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో శివాలయం ఏదైనా ఉన్నట్లయితే ఆ దేవాలయంలో స్వామివారికి బియ్యపిండితోటి ఒక ప్రమిదలా చేసి దాంట్లో ఆవినతోటి దీపారాధన వెలిగించి విశేషంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించినట్లయితే అనుకున్న పనులన్నీ చేసేటువంటి శక్తిని ఆ స్వామివారు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు అభిషేకంలో మామిడి పళ్ళ రసంతో చేసినట్లయితే ఆ ఆరోగ్యపరంగా అంటే ఒక సమస్య ఆరోగ్యపరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి నుంచి బయటపడేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి స్వామివారికి విశేషంగా అర్చన చేయించండి. అలాగే ఈ వైశాఖ మాసం మహాపర్వదినం కాబట్టి మల్లెపూలతోటి స్వామివారికి అర్చన చేసినట్లయితే విశేషమైన ఫలితాలు ఇస్తారని శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి విశేషంగా అది స్వామివారికి సమర్పించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. శుభం భూయాత్.